అనుభవిస్తున్నాడు, ఆయన ఒప్పుకుంటున్నాడు. సంగమా, ఒకటిసారి ఆలోచించు. దానియేలు లాగా నువ్వు ఈ అన్య దేశములో క్రీస్తు కొరకు బ్రతుకు వాడవై దానవై ఉండాలి. అది మన తుది జీవిత ప్రామాణిక సత్యం. అదేంటిది? అది జీవిత సత్యం. ఇట్స్ ఎ ట్రూ ఎటర్నల్ లైఫ్ అది. కాబట్టి రండి మళ్ళీ దానియేలు జీవితంలో ఇంక మనం ముందుకెళ్దాం, ముగించుకుందాం కొద్దిసేపు అయిన తర్వాత. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల రాజాయన్ అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తియగుచున్నవని గ్రంథముల వలన చాలా జాగ్రత్తగా నెబుకద్నెజరు వచ్చాడు, యెరూషలేము దేవాలయాన్ని ఏం చేశాడు? కూల్చేశాడు. ఆ తర్వాత లేవి కాండములో ఉన్న 5 బలులు ఏవైతే ఉన్నాయో, దహన బలి, సమాధాన బలి, అపరాధ బలి, నైవేద్యము, పాప పరిహార్థ బలి, ఇవేవి లేవిక. పండుగలు లేవు. ఎందుకంటే ఈ 3 పండుగలు కూడా యెరూషలేములోనే చేయాలి. అంటే 3 కాదు 7 కాదు, 7 పండుగలు యెరూషలేములోనే చేయాలి, ఇంకెక్కడ చేయకూడదు. కానీ దేవాలయం లేదు. పరిస్థితి ఏంటి? చాలామంది ఆయా భాషల్లోకి వెళ్ళిపోయి ఆ యొక్క ప్రవర్తనలో, ఆ యొక్క ఆచారాల్లో కలిసిపోయారు. కానీ దానియేలు అలా లేడు. దానియేలు అలాగా లేడు. హల్లెలూయా. 70 సంవత్సరాలు కంటిన్యూగా దేవుని వాక్యం చదివాడు ఆయన. దేవాలయము లేకున్నా, దహన బలులు లేకున్నా, పాప పరిహార్థ బలి లేకున్నా, అపరాధ బలి లేకున్నా, నైవేద్యము లేకున్నా, సమాధాన బలి లేకున్నా, దేవాలయము లేకున్నా, దేవుని ప్రత్యక్షత లేకున్నా, ఏమీ లేకున్నా, ఈ ఇజ్రాయిలు ఈ యూదులు చెరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆచారాలతోటి కలిసిపోయిన దానియేలు మాత్రం అలా జీవించాల. కీర్తన 1వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చిన్న పిల్లలు సైతం చెప్తారు ఆ మాట. అదే టక్క 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 చెప్పేస్తా అంటారు చిన్నప్పుడు. కానీ నేను ఆ 1వ అధ్యాయము 6 రోజులు 6 ప్రసంగాలు చేశాను. బైబిల్లో ఈ మాట 2వ వచనంలో ఇలా ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రమందు చెప్పాలా? యెహోవా ధర్మశాస్త్రమందు అంటే చుట్టాలింటికి పోయి ఎంత సంతోషిస్తాం. చుట్టాన్ని పోయినప్పుడు తయారైపోయి లిప్స్టిక్ పూసుకొని తయారై సంతోషం పోతాం. ఎందుకు? మన వాళ్ళని కలవ. కొందరు సినిమాకి పోతారు, పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకి ఎట్లా పోతారు? 7 మొక్కంత పోతారా? ఎట్లా పోతారు? సంతోషం, వాళ్ళని కలవాలా, మంచి బిర్యానీ తినాలా. అలాంటి సంతోషం ఒకరిని కలిసేటప్పుడు, ఒకడితో ఉన్ని తినేటప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, ధర్మశాస్త్రమును చదివేటప్పుడు ఆ ఆనందం నీలో కలగాలి. అంతేగాని ఎప్పుడు యెషయా గ్రంథము, యోబు గ్రంథం, కీర్తన, సామెత కనబడుతుంది, ఇంకేది కనబడుతుంది, మధ్యలో ఏది రాదు. నీ కొరకు ప్రత్యేకంగా BSI
బైబిల్ చదివే ఇండియా వాళ్ళు ఆది కాలం మధ్యలో పెట్టరు. మాట్లాడు ప్రభువా, ఒక ఆమె ఉంటుంది, ఆమె చూపి చాలా గెస్టెడ్ ఆఫీసర్, సార్ మీరు దేవుడు మాట్లాడుతాడు నాతో. ఎట్లా మాట్లాడతాడమ్మా అంటే ఇట్లా ఓపెన్ చేస్తాడు. అది కాదు, నీ చుట్టాలను కలవటానికి నువ్వు ఎంత ఆనందిస్తావో, నీ బంధువులను, నీ స్నేహితులను నువ్వు బిర్యానీ తినడానికో, సినిమాకు పోతున్నప్పుడో, లేకపోతే ఎక్స్కర్షన్ వెళ్తున్నప్పుడు నీ హృదయం ఎంత ఆనందంగా ఉంటుందో, నీ చేతిలో దేవుని వాక్యమును పట్టుకొని దాన్ని తెరిచినప్పుడు అంతటి ఆనందం నీ జీవితంలో ఉండాలి. అప్పుడు అర్థమవుతుంది దేవుని వాక్యం నీకు. అప్పుడు అర్థమవుతుంది ఏంటిది? దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు. ఒక నచ్చింది అనుకోండి, పక్కోళ్ళు ఏం మాట్లాడరు ఆ మాటలు మాట్లాడిస్తాం మనం కదా. అలా ధ్యానించాలి, ఆనందించాలి. ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు అట్టివాడు. చదవండి. నీటి కాలువ ఏరున నాటబడినదై, ఇక ఆకు వాడదు. ఇక అతని జీవితంలో, ఆమె జీవితంలో వాడదు, ఆకు వాడదు, పచ్చగానే ఉంటారు ఎప్పుడు. దేవుని వాక్యం చదివినప్పుడు నీ జీవితంలో ఏ సమస్య అయినా దేవుడు ఉన్నాడన్న నిశ్చయత నీతో ఉంటుంది. చాలామంది పాస్టర్లలో చూశాను నేను, దేవుడు ఉన్నాడో నిశ్చయతగా బోధిస్తుంటారు. నేను ఆంధ్ర చాలా చోట్ల వెళ్తున్నప్పుడు చాలా ఆ ప్రాంతాలు వెళ్ళినప్పుడు చూశాను నేను. దేవుని వాక్యము ప్రతిరోజు ఆనందిస్తూ ధ్యానిస్తుంటే అతని జీవితం ఎప్పుడూ కూడా ఆకు వాడదు, ఎండదు. కానీ దరిద్రం ఏంటంటే చర్చికి కూడా ఫోన్ పట్టుకొని వస్తారు. ఎందుకు? ఇంట్లో బైబిల్ ఉంటుంది, నాకు ఏడు ఉంది, నా ట్యాబ్ కూడా ఉంది. ఇది హోలీ ఫోన్ కాదు, సిన్ ఫోన్ ఇది. కానీ ఇది హోలీ బైబిల్. ఇది నిన్ను పరిశుద్ధంగా మార్చేది. దీన్ని పట్టుకొని నామోసి బైబిల్ మందిరంలోకి బైబిల్ పట్టుకోవడానికి ఏముంటుంది? చాలామందికి చెప్పాలా? ఉంటుందా? ఉంటుంది. నామోసి ఎందుకు? అది కాదు, దేవుడిని నుంచి కోరుకుంటుంది అది కాదు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు ఏడుపు మొఖాలు పెట్టుకొని బైబిల్ చదువుతారు. చక్కగా ఉదయాన లేచి బ్రష్ చేసి స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని చక్కగా అప్పుడు బైబిల్ చదవండి. అది గౌరవం. నేను నిజామాబాద్ అదే చేస్తా. మార్నింగ్ వెళ్ళి వాకింగ్ వెళ్తా, వచ్చి స్నానం చేసి బైబిల్ చదువుతా. చక్కగా శుభ్రంగా ఉండి దేవుని వాక్యం చదువు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఆకువాడక తన కాలమందు ఏ చెట్టు 365 రోజులు కాయదు. కాసిందంటే అది హైబ్రిడే. అది ఏ చెట్టు? అది ఏ చెట్టు 365 రోజులు కాయదు. ఎందుకంటే ఈ బాటనీ చదువుకున్న పిల్లలకు తెలుస్తుంది ఆ విషయం. కానీ సంవత్సరంలో ప్రతి చెట్టుకి ఒక ఆ కాలం, ఆ పండు రాక మునుపు చెట్టు అంతా ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది.
అలానే నువ్వు ఎక్కడ దానియేలు 70 సంవత్సరాలు దేవాలయం లేదు, బలులు లేవు, పండుగ లేవు, ఏమీ లేవు, అయినా సరే ధర్మశాస్త్రమును ఆనందించుచు ధ్యానించుచు ముందుకు వెళ్ళాడు. అందువలన ఆయనకు అర్థమైంది, ఓహో 70 సంవత్సరాలు ప్రవక్తలు చెప్పారు, గ్రంథంలో ఉంది కాబట్టి ఇక నేను ప్రార్థనకు సిద్ధంగా ఉండాలి. అవునా? అందుకని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. నేను చదువుతాను, చూడండి. ఇర్మియా 17:7. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయదుర్గముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువలను ఓరను, దాని వేళ్ళను తన్నును, వెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. క్రైస్తవుడు కూడా అదే, క్రైస్తవుడు కూడా అదే, క్రైస్తవ జీవితం కూడా అదే. రోజు దేవుని వాక్యమును చదివితే నీ జీవితంలో కూడా పచ్చగా ఉంటావు. నువ్వు ఎటువంటి దాన్ని తన్నైనా సరే హ్యాపీగా ఫలమిస్తావు ఈ భూమి మీద. అలాంటి చదువుకుంటూ వస్తూ దానియేలు సమయం వచ్చింది. 70 సంవత్సరాలు అవుతున్నప్పుడు అప్పుడు మోకాళ్ళ మీద ఉన్నాడు. ఎవరు? రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? దానియేలు. ఆరాధ్యం మనకు కనపడుతుంది. కానీ ప్రత్యేకంగా, అయ్యా నువ్వు 70 అన్నావు, ఇది 68 69గా వస్తుంది, కాబట్టి ఇక నేను నా బ్రతుకును, నా ఇజ్రాయిల్, నా జనములు నువ్వు దేవాలయము మళ్ళా తిరిగి నిర్మింపచేయి. ఆ 9వ అధ్యాయం మొత్తం అదే ఉంటుంది. తన జనుల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, తన ప్రజల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అయ్యా నీ కాంతి, నీ ప్రసన్నత, నీ ముఖ దర్శనము మళ్ళీ తిరిగి యెరూషలేము మీదకి రానివ్వు, మాకు తిరిగి దేవాలయం కావాలి. అయ్యా నాకు మళ్ళీ ఇంకో మంచి శరీరం ఇవ్వని ప్రార్థన చేయలే, అయ్యా నాకు పెళ్ళి కాలే అని ప్రార్థన చేయలే, లేకపోతే నాకు ఏది కాలే. తన ప్రజల పక్షమున దేవుణ్ణి ఆరాధించు దేవాలయము, తన నగరు కట్టబడాలన్న ఆశ దానియేలులో దేవుడు చూశాడు. ప్రైజ్. కాబట్టి అట్టి ఆశ, అట్టి జీవితం దేవుడు నీకు అనుగ్రహించాలి నీ ప్రజల పక్షమున. అందుకనే మందిరంలో మనం ఏం చేయాలి అంటే, మనం పాపులము, పాపాన్ని ఒప్పుకుంటూ ఎదుటి వారి పాపములు కూడా, అంతేగాని ప్రభువా నేను నా సుంకరగానిలాగా, నేను అట్లా కాదు, నేను 2 సంవత్సరాలు ఇట్లా, నేను దశంభాగం ఇస్తా, 2 ఉపవాసం ఉన్నాను అని అట్లా ప్రార్థన చేయని ప్రభువు అడుగుతలేడు. చెయ్యి, దానియేలు ప్రార్థన చేయి. నీ పక్క సహోదరుడు దేవుని నుండి దూరం అవుతున్నాడు, నీ పక్క సహోదరి దేవుని నుండి దూరం అవుతుంది, వారి పక్షమున విజ్ఞాపన చేయి. వారు దేవుని ఎదుట, దేవుని కొరకు దాహము కలిగి జీవించినట్లుగా ప్రార్థన చేయి. అది దానియేలులాగా దేవుడు కూడా నిన్ను చూస్తాడు. మీకు ఒక అద్భుతమైన మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. అదేం తెలుసా? ఆది కాండము నుంచి మలాకి వరకు